తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం చెలరేగింది. కె.టి. రామారావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తమకు ఓటు వేయలేదనే కోపంతో హైదరాబాద్లో 1,50,000 ఇండ్లను కూల్చివేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రజలు ఐకమత్యంగా కలిసి ఉండాలని, తమ హక్కుల కోసం పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక ఈ ఆరోపణలపై ప్రభుత్వ వర్గాల స్పందన ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇవాళ మీ ఇల్లు రేపు వాళ్ళ ఇల్లు కాబట్టి ఒకరికి నష్టం జరిగితే ఇంకొకరు కలిసి రాకపోతే ఒక కాకికేమైనా రంగులు వాళ్తాయి. అట్లా మీరు ఒకరికొకరు అండగా నిలబడిపోతే ఈ ప్రాంతంలో మొత్తం ప్రాంతాలు ఏర్పేస్తారు, వేరే సీట్లు నమ్ముకుంటారు. కాబట్టి దయచేసి కలిసి ఉండండి, కలిసి నడవండి. మాకు ఇందులో రాజకీయం ఏమీ లేదు, మాకు తక్షణం వచ్చే రాజకీయ లాభం ఏమీ లేదు. కేవలం ఈ నగరంలో 1,00,000 ఇల్లు కూలగొడతారని రేవంత్ రెడ్డి ఏదైతే పగబట్టి ఓట్లేదని కసితో చేస్తున్న వ్యవహారం, దాన్ని అడ్డుకోవడానికి మేము వచ్చాం. మరి మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉండే మా సోదరిమణులకి, మా సోదరులకు నా విజ్ఞప్తి, మీకు కష్టం వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉండండి, కలిసికట్టుగా ఉండండి. దయచేసి ఈ రోజు పక్కవారి వెళ్ళిపోతుంది మాకేం అనుకుంటే మీ ఇంటి మీద కూడా వస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నా ప్రార్థన. దయచేసి గట్టిగా ఉండండి. మేము అసెంబ్లీలో లేవని చూద్దాం సమస్యని, శాసన మండలిలో కొట్లాడతాం.